ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ పెనుమర్రు. జనవరి 4వ తారీఖు సాయంత్రం జరగబోతున్నటువంటి సభకి నేను మీ మధ్యలోనికి రాబోతున్నాను. ఐపీసీ యూత్ పెనుమర్రు వారు నిర్వహించు యూత్ సెలబ్రేషన్. సంఘ కాపరి పాస్టర్ జాన్ వెస్లీ గారు దూర ప్రాంతం నుంచి వస్తున్న వారికి ఆటో సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అందరికీ ప్రేమ విందు సిద్ధపరిచారు. స్థలం చర్చ్ ఎదురుగా ఉన్న స్కూల్ గ్రౌండ్ నందు పెనుమర్రు. ప్రేమతో ఆహ్వానించేవారు ఐపీసీ యూత్ పెనుమర్రు. వివరాలకు మీకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు ముందుగానే తెలియజేసి మీ వివరాలను తప్పకుండా హాజరవ్వండి. ఐపీసీ యూత్ వారికి 28వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అండ్ దేవుడు మీకు తోడై ఉండాలి, మిమ్మల్ని నడిపించాలి. తమ్ముళ్ళందరికీ, చెల్లెలందరికీ ఈ సందర్భంగా ఓ ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. మనం దేవుని చేతిలో బలమైన బాణం అని బైబిల్ సెలవిస్తుంది. మీకు తెలుసా, క్రైస్తవ్యాన్ని అపార్థం చేస్తూ క్రైస్తవ్యానికి వ్యతిరేకతను పెంచుతున్నటువంటి ఒక దిక్కు దూషణ, ద్వేషము, అల్లరి, కోపము, క్రోధంతో నింపబడుతున్న యవన సమాజం కనబడుతుంటే, మరోవైపు భక్తిలో కొనసాగుతున్నటువంటి దేవుని ప్రజలు ప్రేమ, సహనం, ఓపికతో పాటు కొనసాగాల్సిన బాధ్యత ఉంది. వారిలాగే మనం మాట్లాడి, వారిలాగే మనం ప్రవర్తించి, వారిలాగే మనం తొందరపడితే ఆత్మకార్యం ఎలా జరుగుతుంది? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి తర్ఫీదు అవసరం, మనకి ఆలోచన విధానం అవసరం. లోకం ఎన్ని రకాలుగా వ్యతిరేకిస్తుందో వాటికి సమాధానం ఏమిటో తెలుసుకోవడం అవసరం మనకి. కాబట్టి యవనస్తులకు కావలసినటువంటి ప్రతి ఆలోచన, వారి వ్యక్తిగత నిర్మాణానికి కావలసిన సంపూర్ణమైన దేవుని ఉద్దేశం, అంత మాత్రమే కాకుండా మీ జీవన విధానాల్లో సాతాను వల్ల కలిగే ప్రతి శోధనకు సమాధానం మోసుకొని మీ మధ్యలోనికి వస్తున్నాను. సిద్ధంగా ఉండండి. ఆ రోజు సాయంత్రం తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరి మీద తన హస్తమునుంచున్నట్లుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. అండ్ మే గాడ్ బ్లెస్ యూ.